సో రేపు ఎంపీ ఎలక్షన్లో మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది? ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలనేది ప్రధాన లక్ష్యం. ఇంకా కేసీఆర్ పైన పగా కోపం ఇంకా పగా కోపం ఏముంది? ఆయన దుర్మార్గుడు, ఆ ద్వేషం, ఆ చీడపురుగు, అది పాము మీద పగే ఉంటది, అది విషపురుగు. కాబట్టి అతను మొన్న నడుము మీద కొట్టినాం, నడుము మీద కొడితే ములుగుతుంది. దాని కూరలు మొత్తం తీసేయాలంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 17 ఎంపీ సీట్లలో ఓడిపోవాలి. వాళ్ళు చీడ పురుగులు, అది ప్రాంతీయ పార్టీ కాదు, అది కుటుంబ పార్టీ. అది బీఆర్ఎస్ కాదు, కేఆర్ఎస్, కల్వకుంట్ల రాష్ట్ర సమితి. ఆ కల్వకుంట్ల రాష్ట్ర సమితిని ఫ్యామిలీ పార్టీలను, రీజనల్ పార్టీ పేరు మీద ఫ్యామిలీ పార్టీలు ఉన్నాయి, వీటిని సమూలంగా నాశనం చేయాలి. ఇవి క్యాన్సర్ కంటే డేంజర్. కాబట్టి ఈ దుర్మార్గులు అలా కుటుంబం కోసం బతుకుతారు కానీ ప్రాంతం కోసం బతకరు. జై కల్వకుంట్ల అనరు, వాళ్ళ మనసులో అదే ఉంటుంది. బయటకు జై తెలంగాణ అంటారు, బట్ వాళ్ళ మనసులో జై కల్వకుంట్ల అని ఉంటుంది కడుపులో. ఎంతటి నీచులు, ఎంతటి ప్రమాదము, ఎంత కిడ్నాప్ చేయించిర్రు, ఎంత అరాజ్ చేసిర్రు, ఎంతమందిని కొట్టించిర్రు. ఎన్నిసార్లు మనం స్టూడియోలు బంద్ చేసుకొని వేరే మహారాష్ట్ర, ఢిల్లీకి పారిపోవాల్సి వచ్చింది. మనుషులు ఎవరా? వాడు ఇప్పుడు గెలిస్తే మన అందరిని చంపు. వాడు మనిషి, మనమన్నా ఇంకా ఓపికతో ఉంటున్నాం. ఎంత దుర్మార్గులు అంటే వాళ్ళు గెలిచినా మనల్ని చంపు, వాళ్ళు ఓడిపోయినాక కూడా వాళ్ళ మనుషులతో ఫోన్లు చేపించి హింసిస్తారు. అంటే అంత టార్చర్ కాదు. అధికారం పైన ఇంకా అహంకారం తగ్గలే, బాగా బలుపు మామూలుగా లేదు, మామూలుగా లేదు. ఇలా నోడించాల్సిందే, బీఆర్ఎస్ నోడించాల్సిందే. బీఆర్ఎస్ పార్టీని ఎంపీ ఎలక్షన్ లో ఓడించాలనుకుంటే కూడా సో సరైన పార్టీ అని మీకు ఏదనిపిస్తుంది? కాంగ్రెస్ అనిపిస్తుందా, బీజేపీ అనిపిస్తుందా? ఏ పార్టీ అంటే ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ కనిపిస్తా ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా. సో ఏ పార్టీ బెటర్ అని మీరు అనుకుంటున్నారు? మనము పార్టీ పరంగా చెప్పలేం కానీ క్యాండిడేట్ల పరంగా ఎవరైతే మంచి నిలబడతారో, అది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇంకో పార్టీ కానీ, బీఆర్ఎస్ కాకుండా, బీజేపీ కూడా కాకుండా, ఎందుకంటే బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి ఈ రెండింటిని ఓడించడమే మన ప్రధాన లక్ష్యం. ఈ ఉన్న మిగతా పార్టీలు కావచ్చు, ఇండిపెండెంట్ కావచ్చు, ఎవరికైతే గెలిచే సత్తా ఉంటుందో, ఎవరైతే మంచి క్యాండిడేట్లను నిలబెడతారో, ఎవరైతే 10 మందికి సాయం చేస్తారో అట్లాంటి క్యాండిడేట్లను చూసుకోవాలి.